మొత్తం ఇండియా చూపు ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ పైనే ఉంది. ఎవరు గెలుస్తారు? 2 దఫాలుగా ఢిల్లీ పీఠంపై రారాజులా కూర్చున్న కేజ్రీవాలా, 10 ఏళ్ల క్రితం వరకు హస్తినలో చక్రం తిప్పిన కాంగ్రెస్సా, లేదంటే 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం కోసం కలలు కంటున్న బీజేపీనా? అసలు ఢిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఎవరిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెడతారు? ఇప్పుడు ఇదే టెన్షన్ దేశం మొత్తం హీట్ పెంచుతోంది. ఫిబ్రవరి 5న అంటే బుధవారం రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. నెల రోజుల ముందు నుంచే 3 పార్టీలు విపరీతంగా ఢిల్లీ గల్లీల్లో అలసిపోయి ఆయాసం వచ్చే వరకు ప్రచారాలు చేశాయి. ఇక నిన్న పోలింగ్ పూర్తవడంతో అంతా సైలెంట్ అయిపోయారు. కొంతమంది టెన్షన్ భరించలేక గోళ్లు కొరుక్కుంటూ టీవీల ముందు కూర్చొని ఎగ్జిట్ పోల్స్ చూడడం మొదలుపెట్టారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బాధలో మునిగిపోతే బీజేపీ మాత్రం నా పొలంలో మొలకలొచ్చా అంటూ ఆనందంతో ఎగిరి గంతేస్తోంది. ఎందుకంటే పోలింగ్ తర్వాత రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ అలాంటి మ్యాండేట్ని చూపిస్తున్నాయి. బీజేపీ 27 ఏళ్లుగా ఢిల్లీ అసెంబ్లీలో అధికారం కోసం పోరాడుతూనే ఉందని చెప్పుకున్నాం కదా. లాస్ట్ టైం 1993లో బీజేపీ ఢిల్లీలో గెలిచింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా వచ్చిన తర్వాత జరిగిన ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అవే. అందులో 49 సీట్లు గెలిచిన బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. కానీ సరైన సీఎం క్యాండిడేట్ని ఎంచుకోవడంలో బీజేపీ తడబడింది. అందుకే ఫస్ట్ మదన్ లాల్ ఖురానాని, ఆ తర్వాత సాహిబ్ సింగ్ వర్మని, చివరిగా సుష్మా స్వరాజ్ని ఢిల్లీ సీఎంని చేసింది. ఇలా ఒక్క టర్మ్లోనే 3 సీఎంలని మార్చి జనాల్లో కంప్లీట్గా నెగిటివ్ పాయింట్స్ తెచ్చుకుని నెక్స్ట్ ఎలక్షన్స్లోనే అధికారం పోగొట్టుకుంది. బీజేపీ తర్వాత ఢిల్లీ పీఠం కాంగ్రెస్ చేతికెళ్ళింది. బీజేపీ చేసిన తప్పు కాంగ్రెస్ చేయలేదు. 1998 నుంచి 2013 వరకు అంటే 15 ఏళ్ల పాటు అంటే 3 టర్మ్స్లో కూడా ఒకే సీఎంని కంటిన్యూ చేసింది. ఆవిడే షీలా దీక్షిత్. మొత్తం 3 టర్మ్స్ సీఎంగా చేసిన తర్వాత 2011 నుంచి ఆమె గవర్నమెంట్పై బాగా నెగిటివిటీ మొదలైంది. ముఖ్యంగా అన్నా హజారే ఉద్యమం, ఢిల్లీ లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనతో 2013లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ ఎలక్షన్స్లో అన్నా హజారే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం దక్కించుకుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో బీజేపీకి కూడా 32 సీట్లు వచ్చాయి, ఆప్కి 28 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి. ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో అధికారం దక్కించుకోలేకపోయింది. ఇదే అదనుగా ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే కేజ్రీవాల్ పోరాడారో ఫైనల్గా అదే కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారాయన. అయితే 2 ఏళ్లకే కాంగ్రెస్ ఆప్ విడిపోవడంతో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆప్ పార్టీ అఖండ మెజారిటీతో 67 సీట్లు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. అక్కడి నుంచి కేజ్రీవాల్కి ఎదురు లేకుండా పోయింది. 2020లో కూడా 62 సీట్లు దక్కించుకున్న కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా రెండోసారి అధికారం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ఈ 2 ఎలక్షన్స్లో కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం షాకింగ్ విషయం. కానీ ఈసారి మాత్రం కేజ్రీవాల్కి చాలా బలంగా ఎదురుగాలి మొదలైంది. ఈ విషయం ఎగ్జిట్ పోల్స్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతోంది. అయితే మనందరికీ తెలుసు ఈ ఎలక్షన్స్ ముందు వరకు కూడా లోక్సభ ఎలక్షన్స్ అండ్ పంజాబ్ ఎలక్షన్స్ వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఈ 2 కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్ టైంలో ఇండియా కూటమి నుంచి విడిపోయి వేరువేరుగా పోటీ చేశాయి. ఇలా పోటీ చేయడం వల్ల ఇక్కడ ఢిల్లీలో 3 పార్టీలు ఒకేసారి పోటీ చేయడం వల్ల ఇది బీజేపీకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి ఒక రకంగా ఇది మైనస్ పాయింట్ అయింది. ఒక్కసారి మన టాప్ ఎగ్జిట్ పోల్స్ డేటాని చూస్తే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ రిజిస్టర్ అయిందని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. దీన్ని లాస్ట్ ఎలక్షన్స్తో కంపేర్ చేసి చూస్తే 2015లో 67.47% పోలింగ్ నమోదైంది. 2020లో 4.65% పోలింగ్ తగ్గి 62.82% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అది ఇంకో 5.12% తగ్గి 57.70%గా మాత్రమే నమోదైంది. అంటే జనాలు కూడా ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నమాట. ఇక ఎప్పుడైతే పోలింగ్ కంప్లీట్ అయిందో వెంటనే ఎగ్జిట్ పోల్ సంస్థలు రంగంలోకి దిగి వాళ్ళ ప్రెడిక్షన్స్ బయటపెట్టడం మొదలుపెట్టాయి. ఆ డేటా ఒకసారి చూస్తే మాట్రేస్ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 సీట్ల మధ్యన గెలుచుకుంటుందని, బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్కు 0 నుంచి 1 స్థానం వస్తుందని అంచనా వేసింది. అలాగే పీపుల్స్ ఇన్సైట్ సంస్థ ఆప్కు 25 నుంచి 29 స్థానాలు, బీజేపీకి 40 నుంచి 44 స్థానాలు, కాంగ్రెస్కి 0 నుంచి 1 స్థానం దక్కుతుందని చెప్పింది.
పీమార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 49 స్థానాలు, ఆప్ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం సాధించవచ్చని తెలిపింది. జేవీసీ ప్రకారం ఆప్కి 22 నుంచి 31, బీజేపీకి 39 నుంచి 45, కాంగ్రెస్కి 0 నుంచి 2 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని తన ఎగ్జిట్ పోల్స్లో చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్, కొడిమో కలిసి రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 51 నుంచి 60 స్థానాలు, ఆప్కి 10 నుంచి 19 స్థానాలు రావచ్చని, కాంగ్రెస్ 1 స్థానం గెలుచుకున్న గొప్పేనని అంచనా వేసింది. అంటే ఢిల్లీ పీఠాన్ని బీజేపీ గెలుచుకుంటోందని క్లియర్ మ్యాండేట్ ఇచ్చేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా ఓటింగ్ షేర్ని కూడా వీళ్ళు అంచనా వేశారు. దాని ప్రకారం ఆప్ పార్టీ 36.5% నుంచి 40.5% ఓట్లు సాధిస్తుందని, బీజేపీ 48.5 నుంచి 52.5% ఓట్లు సాధిస్తుందని, కాంగ్రెస్కి మాత్రం 6.5 నుంచి 8.5% ఓట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫైనల్గా చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తే బీజేపీకి 39 నుంచి 44 సీట్లు, ఆప్కి 25 నుంచి 28 సీట్లు, కాంగ్రెస్కి 2 నుంచి 3 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని చెబుతోంది. పోల్డరీ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి అధికారాన్ని ఇచ్చేశాయి. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్ 18 నుంచి 25 స్థానాలు గెలిస్తే బీజేపీ 42 నుంచి 50 సీట్లు గెలుచుకుంటుంది. ఇక కాంగ్రెస్ 2 స్థానాల వరకు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని క్లియర్ కట్గా ఈసారి ఢిల్లీ పీఠం కాషాయ్ పార్టీదేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. మరి రియల్ పోల్స్ రిజల్ట్స్ని ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తాయా, లేదంటే రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన 2024 లోక్సభ ఎన్నికలు, దానికంటే ముందు జరిగిన హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లా తలకిందులైపోతాయా అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. మరి ఈ సస్పెన్స్ తీరాలంటే ఫిబ్రవరి 8వ తేదీ శనివారం వరకు ఆగాల్సిందే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఢిల్లీ పీఠం ఎవరికి దక్కే ఛాన్స్ ఉందంటారు? ఎవరు గెలిస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.